హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మరి యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం మరో 600 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లోని కాలేజ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కోసం మరో 600 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా తెలిపింది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గాను ఫీజు రియంబర్స్మెంట్ కోసం 788 కోట్లు విడుదల చేశామని, తాజాగా 600 కోట్లు విడుదల చేశామని, మరో కొన్ని రోజుల్లో 400 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించుతుంది. ఈ నిబంధనతో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-2025 ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇప్పటికే 788 కోట్లు విడుదల చేసింది. ఇందుకు కొనసాగింపుగా 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం నేడు అదనంగా 600 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇంకా త్వరలో 400 కోట్లు విడుదల చేయబడతాయి అని తెలిపారు. గత పాలన నుంచి ఉన్న బకాయిలను దశలవారీగా చెల్లించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెండింగ్ రియంబర్స్మెంట్ డబ్బులను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందువల్ల ఫీజు చెల్లింపుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని లేదా ఎటువంటి బలవంతపు వ్యూహాలను ఉపయోగించవద్దని విద్యా సంస్థలకు ఇందు మూలంగా సూచిస్తున్నాం. విద్యార్థులను తరగతులకు హాజరు కానివ్వకుండా చేయడం, హాల్ టికెట్లను నిలిపివేయడం, పరీక్ష హాలులోకి అనుమతించకపోవడం వంటి ఏదైనా బలవంతపు చర్యలకు పాల్పడడం చట్టవిరుద్ధమని, అయోధ్య యోగ్యమైన కానిదని పరిగణించబడుతుందని ప్రభుత్వం ఇటీవల 12/3/2025 ఒక మెమరాండం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇటువంటి ఘటనలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు తీసుకుంటామని, కఠిన శిక్షలకు చర్యలు తీసుకోబడతాయని చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే గనక, ఎవరైతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో, గతంలో అంటే పెండింగ్ బకాయిలకు సంబంధించి, అలాగే నూతన విద్యా సంవత్సరం 2024-2025 సంవత్సరానికి గాను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విడుదల చేశారండి. గతంలో చూసుకున్నట్లయితే 788 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇప్పుడు నేడు అదనంగా 600 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. త్వరలో మనకు మరో 400 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను కాలేజీలకు దశలవారీగా చెల్లిస్తామని చెబుతున్నారు. సో ఎవరు కూడా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దని, హాల్ టికెట్లు నిలిపివేయడం, పరీక్ష హాల్లోకి అనుమతించకపోవడం, హాజరు కానివ్వకపోవడం, తరగతులకు ఇలాంటివి చేయకూడదని తెలిపారు. సో మనకు దీనికి గాను జీవో కూడా పాస్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కానీ మనకు 2024-2025 సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు దాదాపుగా 788 ప్లస్ మళ్ళీ 600 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 1388 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మరో 400 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.